హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 'మాష్లే' యానిమీ యొక్క తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం. క్రంచీ రోల్ మే ఇంకా జూన్ నెలలో అనౌన్స్ చేసిన యానిమేల్లో మొదటగా రిలీజ్ అయిన యానిమే 'మాష్లే'. ప్రస్తుతానికి సీజన్ 1 ఒకటే రిలీజ్ అయింది. త్వరలోనే సీజన్ 2 కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా సీజన్ 1 తెలుగు డబ్బింగ్ రివ్యూ విషయానికొస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. డబ్బింగ్‌లో సైడ్ క్యారెక్టర్స్ అంటే ఒక 10 మినిట్స్ కోసం వచ్చి ఉండే క్యారెక్టర్స్ తప్ప మిగతా యానిమే క్యారెక్టర్స్ అన్నిటికి కూడా చాలా బాగా డబ్బింగ్ ఇచ్చారు. ముఖ్యంగా మన మెయిన్ క్యారెక్టర్స్‌కైతే చాలా బావుంది. మెయిన్‌లీ ప్రొఫెషనల్స్ ఇచ్చుంటుంటారనుకుంటున్నాను నేను. మన హీరో మాష్, ఇంకా లాన్స్ క్యారెక్టర్స్‌కి ఎక్కువగా ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు. వాళ్ళు చాలా సైలెంట్‌గా, కామ్‌గా మాట్లాడతారు. కానీ కొన్ని సమయాల్లో వాళ్ళు చేసే పనులు, బిహేవియర్ కారణంగా కూడా కామెడీ జనరేట్ అవుతుంది. అలాంటి సీన్స్ అన్నిటిని కూడా డబ్బింగ్‌లో చాలా బాగా హ్యాండిల్ చేశారు. సరైన టైంలో వాయిస్ చేంజ్ చేస్తూ చాలా బాగా డబ్బింగ్ చెప్పారు. ఇంకా లెమన్ ఇంకా ఫిన్ క్యారెక్టర్ విషయానికొస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ క్యారెక్టర్స్‌కి చాలా బాగా సూట్ అయ్యేలా వాయిస్ యాక్టర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. యాక్చువల్‌గా లెమన్ ఇంకా ఫిన్ క్యారెక్టర్స్ చాలా ఎమోషనల్ క్యారెక్టర్స్. ప్రతిసారి వాయిస్ యాక్టర్స్ వారికి డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ ఎమోషన్‌ని వారు చెప్పడంలో క్యారీ చేస్తూ ఉండాలి. లెమన్ లవ్లీగా మాట్లాడుతున్నప్పుడు ఒక రకంగా, ఫిన్ భయంతో మాట్లాడుతున్నప్పుడు ఇంకోలాగా చెప్తూ వాయిస్ టోన్‌ని మారుస్తూ ఉండాలి. వాయిస్ యాక్టర్స్ అలా చెప్పడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. డెఫినిట్‌గా ఈ 2 క్యారెక్టర్స్ మనల్ని చాలా బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి యానిమేలో. కానీ ఈ 2 క్యారెక్టర్స్ కంటే ఎక్కువగా ఎంటర్‌టైన్ చేసే క్యారెక్టర్ ఇంకోటుంది. అదే మన డాట్ క్యారెక్టర్. డాట్ యొక్క తెలుగు డబ్బింగ్ వింటున్నంత సేపు నాకు మైండ్‌లో ఒకే ఒక వాయిస్ వస్తూ ఉంది. అదే మనం చిన్నప్పుడు 'స్పైడర్ మ్యాన్‌లో' పీటర్ పార్కర్‌కి ఇచ్చిన వాయిస్. నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ పేరైతే తెలీదు. కాబట్టి నేనైతే కన్ఫర్మ్‌గా చెప్పలేను. కానీ మోస్ట్‌లీ 'స్పైడర్ మ్యాన్‌లో' పీటర్ పార్కర్‌కి ఎవరైతే వాయిస్ ఇచ్చారో తనే దీనికి కూడా వాయిస్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. 'మాస్ట్‌లే'లో మోస్ట్ ఎక్సైటింగ్ క్యారెక్టర్, అలాగే మోస్ట్ డైలాగ్స్ ఉన్న క్యారెక్టర్ మన డాట్ క్యారెక్టరే. ఎందుకంటే మనకు డాట్ ఎప్పుడు గొప్పలకి ఉంటాడు. అలాంటి క్యారెక్టర్‌కి డబ్బింగ్ ఇవ్వాలి అంటే మోస్ట్‌లీ ఒక ప్రొఫెషనలే ఇవ్వగలడు. కానీ డైలాగ్ డెలివరీ మాత్రం చాలా బాగా చెప్పాడు తను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓవరాల్‌గా చెప్పాలంటే 'మాస్టర్' డబ్బింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కేవలం 2-3 సెకండ్స్ కోసం వచ్చే సైడ్ క్యారెక్టర్స్‌కి తప్పిస్తే మిగతా అందరూ చాలా బాగా చెప్పారు. ఒక 2-3 మినిట్స్ కోసం వచ్చే క్యారెక్టర్‌కి డబ్బింగ్ టీమ్ ఎప్పుడు ప్రొఫెషనల్‌ని హైర్ చేయలేదు. అలాగే ప్రస్తుతానికి మనకున్న డబ్బింగ్ ఇండస్ట్రీలో వాయిస్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేసి డబ్బింగ్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మార్షల్ డబ్బింగ్ బావుందని చెప్తున్నాను. తెలుగు డబ్బింగ్ అయితే చూడడానికి ఎటువంటి డోకా లేదు ఫ్రెండ్స్. మొదలు పెట్టాలనుకున్నోళ్ళు వెంటనే వెళ్లి మొదలుపెట్టండి. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు డబ్బింగ్. అంతే ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.